Hello all, welcome back to my channel. Today we are going to discuss clause versus subsection. సో కొన్ని చోట్ల మనం ఎగ్జామ్ లో చదువుకునేటప్పుడు కానీ లేదా కోర్ట్ ప్రొసీడింగ్ చూసినప్పుడు కానీ సీనియర్స్ సెక్షన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కానీ దే యూజ్ ద టర్మ్స్ కాల్డ్ సబ్సెక్షన్ అండ్ క్లాస్. సో కొన్ని చోట్ల సేమ్ యాక్ట్ లో సబ్సెక్షన్ అని యూజ్ చేస్తారు, కొన్నిసార్లు క్లాస్ అని వాడతారు. అసలు ఈ డిఫరెన్స్ ఏంటి, క్లాస్ ఎక్కడ వాడాలి, సబ్సెక్షన్ ఎక్కడ వాడాలి అనేది we will discuss today in this video. So let's get into the topic. సో మీకు ఈజీగా అర్థం అవడానికి నేను సిజిఎస్టీ యాక్ట్ లోని సెక్షన్ 2 క్లాజ్ 1 అలాగే సిజిఎస్టీ యాక్ట్ లోని సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 గురించి డిస్కస్ చేద్దాము. సో ఒకటే యాక్ట్ లో ఒక చోట క్లాజ్ అని వాడుతున్నాము, ఇంకో చోట సబ్సెక్షన్ అని వాడుతున్నాము. అలాగే కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 19 క్లాజ్ సబ్ క్లాజ్ అని వాడుతున్నాము. ఎందుకు సెక్షన్స్ అని వాడట్లేదు, ఆర్టికల్ అని ఎందుకు వాడుతున్నాం అనేది we will discuss and we will get to know about these different terms in this video. సో ఫస్ట్ వన్ వచ్చి సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ గురించి చదువుతాం. ఎందుకు సబ్సెక్షన్ అనేది యూజ్ చేస్తున్నామో ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ఇది స్క్రీన్ షాట్ అనమాట, సిజిఎస్టీ యాక్ట్ లోని సెక్షన్ 15 యొక్క స్క్రీన్ షాట్. సో మీకు సిజిఎస్టీ యాక్ట్ ఫుల్ పీడిఎఫ్ కావాలి అని అంటే జస్ట్ కామెంట్ బాక్స్ లో సిజిఎస్టీ అని టైప్ చేయండి, నేను మీకు లింక్ సెండ్ చేస్తాను. సో ఇది స్క్రీన్ షాట్. ఇందులో ఏముంది, సెక్షన్ 15 అంతా కూడా వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై గురించి ఉంది. అలాగే ఇక్కడ నెంబర్ 1 ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యి ఇందులో కూడా ద వాల్యూ ఆఫ్ సప్లై గురించి ఉంది. అలాగే నెంబర్ 2 సెక్షన్ లో కూడా ద వాల్యూ ఆఫ్ సప్లై షెల్ ఇన్క్లూడ్ అని ఉంది. సో ఇక్కడ చూస్తే 1 కానీ 2 కానీ మొత్తం కూడా వాల్యూ ఆఫ్ సప్లై గురించే ఉంది, వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై. అలాగే 15 కూడా వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై గురించే ఉంది. ఈవెన్ క్లాజెస్ కూడా చూస్తే సేమ్ టాపిక్ మీదే రన్ అవుతా ఉంది. ఎంటైర్ కంటెంట్ ఈ 15 లో ఉన్న సెక్షన్ 15 లో ఉన్న ఎంటైర్ టాపిక్ కంటెంట్ కూడా వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై గురించి డిస్కస్ చేస్తుంది. వేరే డిఫరెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయలేదు, ఇక్కడ రిలవెంట్ గా ఉంది ఒకదానికొకటి. అందుకోసమే సెక్షన్ 15 సబ్ సెక్షన్ 1 అని చదువుతారు అనమాట. ఇక్కడ సేమ్ టాపిక్ రన్ అవుతుంది, వేరే డిఫరెంట్. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై లో తీసుకొచ్చి ఆ గూడ్స్ ఆఫ్ సప్లై అనేసి టాపిక్ రాలేదు. ఎంటైర్ టాపిక్ కూడా వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై గురించి ఉంది కాబట్టి సో ఇందులో వచ్చే పార్ట్స్ ని సబ్సెక్షన్స్ గా పరిగణిస్తారు. అలాగే ఇక్కడ ఏ అని ఉంది కదా, ఏబి అని, వాటిని క్లాజెస్ గా వాడతారు. సింపుల్ గా చెప్పాలంటే చదవాలన్నప్పుడు సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 ఆఫ్ అని చదువుతారు, లేదా సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 15 అని చదువుతారు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా సబ్సెక్షన్ ఎలా వాడాలో. ఒకటే టాపిక్ మీద టాపిక్ ఎంటైర్ కంటెంట్ కూడా ఒకటే సెక్షన్ లో సేమ్ టాపిక్ మీద రన్ అవుతే అప్పుడు సబ్సెక్షన్ అని వాడతారు సింపుల్ గా. నెక్స్ట్ క్లాజ్ ఎప్పుడు వాడతారు అని అంటే, దీనికి ఎగ్జాంపుల్ గా నేను సెక్షన్ 2 క్లాజ్ 1 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ను తీసుకున్నాను. సో దీంట్లో ఇది సేమ్ పీడిఎఫ్ స్క్రీన్ షాట్ అనమాట. సెక్షన్ 2 స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇమీడియట్ గా డెఫినేషన్స్ అని ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే ఇన్ దిస్ యాక్ట్ అన్లెస్ ద కంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్ అని చెప్పేసి నెంబర్ 1 తో ఏం స్టార్ట్ అవుతుంది, యాక్షనబుల్ క్లైమ్. నెక్స్ట్ నెంబర్ 2 తో ఏం స్టార్ట్ అవుతుంది, అడ్రస్ ఆఫ్ డెలివరీ. నెంబర్ 3 వచ్చేసి అడ్రస్ ఆన్ రికార్డ్ అండ్ నెంబర్ 4 వచ్చి అడ్జుడికేటింగ్ అథారిటీ. సో ఇక్కడ ఉన్న 1, 2, 3, 4 టాపిక్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్. ఒకటేమో యాక్షనబుల్ క్లైమ్ గురించి డిస్కస్ చేస్తుంది, రెండోది వచ్చేసి అడ్రస్ ఆఫ్ డెలివరీ గురించి, థర్డ్ వన్ అడ్రస్ ఆన్ రికార్డ్ అండ్ ఫోర్త్ వన్ అడ్జుడికేటింగ్ అథారిటీ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఒకదానికొకటి సంబంధం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ 2 లో యాక్షనబుల్ క్లైమ్ గురించి ఉండి నెక్స్ట్ వచ్చే సెక్షన్ లో యాక్షనబుల్ క్లైమ్ గురించే ఇంకో టాపిక్ ఉంటే అప్పుడు సబ్సెక్షన్ అనేది వాడతాం. కానీ ఇక్కడ సంబంధం లేదు, వేరే వేరే టాపిక్స్ ఉన్నాయి, ఒకటే సెక్షన్ లో డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే సబ్సెక్షన్ వాడరు, క్లాజ్ అని వాడతారు. సో ఇక్కడ ఏముంది, చదవాలన్నప్పుడు సెక్షన్ 2 క్లాజ్ 1, సెక్షన్ 2 క్లాజ్ 2, సెక్షన్ 2 క్లాజ్ 3 అని వాడతారు, సబ్సెక్షన్ వాడరు. ఎందుకంటే ఆల్ ఆర్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ విచ్ ఆర్ నాట్ ఆ టాపిక్స్ ఏవి కూడా రిలవెంట్ గా లేవు, ఒక టాపిక్ మీద కన్సిస్టెంట్ గా లేవు అనమాట. అందుకు క్లాజ్ అని వాడతాం. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ వెన్ టు యూజ్ క్లాజ్ అండ్ వెన్ టు యూజ్ సబ్సెక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీమసీ ఆఫ్ ఎంటైర్ లా కదా, దీన్ని బేస్ చేసుకుని చాలా యాక్ట్స్ అనేవి వచ్చాయి మనకు. సో ఇక్కడ ఆర్టికల్ లో నేను ఒకటి 19(1)A తీసుకున్నాను. సో ఇక్కడ యాక్చువల్ గా 19(1)A అని అంటున్నాను కదా, అలా కూడా వాడకూడదు. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అనేది చదవాలి. ఆర్టికల్ 19(1)A 19(1)B అని చదువుతారు, అలా చదవకూడదు.
సో ఇది వచ్చేసి ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఏం చెప్తుంది, ఆల్ సిటిజన్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఆర్టికల్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్ కూడా ఆర్టికల్ గురించి ఉంది, సెక్షన్స్ అని ఎక్కడా డిస్కస్ చేయలేదు. కాబట్టి మనకి ఇక్కడ సబ్ సెక్షన్ రావాలా క్లాజ్ వాడాలా అనేది డౌటే లేదు, అసలు అవసరం కూడా లేదు ఆ టాపిక్ మనకు. ఎందుకంటే ఆర్టికల్ తర్వాత వచ్చే నెంబర్ ని క్లాజ్ అంటారు, దాని తర్వాత వచ్చే లెటర్స్ తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ ని సబ్ క్లాజ్ అని అంటారు సింపుల్ గా. సో సింపుల్ గా ఓవరాల్ టాపిక్ చెప్పాలి అని అంటే, సో కాన్స్టిట్యూషన్ ని యూజ్ చేసేటప్పుడు ఆర్టికల్స్ క్లాజెస్ వాడతాము. అలాగే స్టాట్యూటరీ యాక్ట్స్ లైక్ ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, జిఎస్టీ యాక్ట్ కానీ, సిజిఎస్టీ యాక్ట్ కానీ, కంపెనీస్ యాక్ట్ కానీ, ఇలాంటి యాక్ట్స్ బేర్ యాక్ట్స్ గురించి చదివేటప్పుడు మనము సబ్ సెక్షన్స్, క్లాజెస్, సబ్ క్లాజెస్, సెక్షన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఆర్టికల్స్ రావు, కాన్స్టిట్యూషన్ లో మాత్రమే ఆర్టికల్స్ వస్తాయి. So that's all about today. Thank you so much for watching my videos.